నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ అఖండకు సీక్వెల్ గా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం అఖండ 2 తాండవం. బాలయ్య కెరీర్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమాగా వస్తుండటంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. నార్త్ నుంచి సౌత్ వరకు బాలయ్య విధ్వంసాన్ని చూడాలని ఆశపడ్డారు అభిమానులు. ప్రీమియర్స్ రూపంలో పెద్ద పండుగ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో ప్రీమియర్స్ కాదు, ఏకంగా సినిమా విడుదల వాయిదా పడడంతో ఆ ఉత్సాహం అంతా ఆవిరైపోయింది. టెక్నికల్ ఇష్యూస్ అంటున్నారు కానీ ఆర్థిక లావాదేవీల కారణంగా ఆగిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. షో టైం దగ్గర పడుతున్న కొద్దీ థియేటర్ల దగ్గర సంబరాలు చేసుకుంటున్న అభిమానులకు షో క్యాన్సిల్ అయింది, సినిమా వాయిదా పడిందనే వార్త పిడుగులా తగిలింది. దీంతో ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సోషల్ మీడియాలో నిర్మాణ సంస్థపై, డిస్ట్రిబ్యూటర్లపై బండ బూతులతో విరుచుకుపడుతున్నారు. ఇంత పెద్ద పాన్ ఇండియా సినిమాను హ్యాండిల్ చేసే కెపాసిటీ లేనప్పుడు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు, వర్స్ట్ ప్లానింగ్ అంటూ ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. టికెట్లు బుక్ చేసుకొని ఎంతో ఆశగా వెళ్లిన ఆడియన్స్ వెనుదిరగాల్సి రావడంతో ఆ కోపం మొత్తం సోషల్ మీడియాలో నెగిటివ్ వేవ్ లా మారింది. ఈ సినిమాపై బాలకృష్ణ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తన కెరీర్ ని పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టే సినిమా అవుతుందని, అఖండ బ్రాండ్ ని మరో స్థాయికి తీసుకెళ్తుందని ఆయన బలంగా నమ్మాడు. ప్రమోషన్ల విషయంలోనూ బాలయ్య ఎక్కడా తగ్గలేదు. అయితే ఇలా రిలీజ్ ఆగిపోవడం బాలయ్యకు నిజంగా పెద్ద షాక్. సినిమా ఫలితం ఎలా ఉన్నా ఇలాంటి మేనేజ్మెంట్ వైఫల్యాలు స్టార్ హీరో ఇమేజ్ ని, సినిమా ఓపెనింగ్స్ ని దెబ్బతీస్తాయని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తన సినిమాను నమ్మి వచ్చిన అభిమానులు నిరాశ చెందడం బాలయ్యను తీవ్రంగా కలిచివేసే అంశం. సాధారణంగా ఒక పెద్ద సినిమాకు ప్రీమియర్ స్టాక్ అనేది ఆక్సిజన్ లాంటిది. ఓవర్సీస్ నుంచి వచ్చే పాజిటివ్ టాక్ మార్నింగ్ షోలకు విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ప్రీమియర్స్తో పాటు రిలీజ్ రద్దు కావడంతో ఆ బజ్ మిస్ అయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా టికెట్ రీఫండ్స్ గొడవలు, షోలు పడతాయో లేదో అనే సందిగ్ధత వల్ల అడ్వాన్స్ బుకింగ్స్ పై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. కేవలం ప్లానింగ్స్ లోపం వల్ల గ్యారంటీగా రావాల్సిన ఓపెనింగ్ కలెక్షన్స్ డ్రాప్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కంటెంట్ ఒక్కటే ఇక దిక్కు. ఇప్పుడు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక ఈ సినిమాను కాపాడగలిగేది కేవలం అందులోని కంటెంట్ మాత్రమే. సమస్యలు తీరిపోయి రెగ్యులర్ షోలు మొదలయ్యాక సినిమా బాగుందనే మౌత్ టాక్ బలంగా వస్తేనే ఈ నెగిటివిటీని దాటగలరు. ఒకవేళ ఏమాత్రం టాక్ తేడా వచ్చినా ఈ క్యాన్సిలేషన్ ఇష్యూని నెటిజన్లు మరింత ట్రోల్ చేసే ప్రమాదం ఉంది. పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలనుకున్న బాలయ్యకు నిర్మాతల వైఫల్యం ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఈ వివాదాలన్నీ పక్కకు వెళ్లి తాండవం సక్సెస్ అవుతుందో లేదో వేచి చూడాలి.